ఓటమి తర్వాత జగ్గారెడ్డి కొన్ని సెన్సేషనల్ కామెంట్ చేసిరు. నేను ఓడిపోతే నాకు పెద్ద నష్టం ఏం లేదు. మీకు గెలిచిన ఎమ్మెల్యేని అడుక్కోండి పోయి ఇప్పుడు ఆయననే అందుబాటులో ఉంటారు అని చెప్పేసారు. అంటే ఓడిపోయినందుకు సంగారెడ్డి ప్రజల మీద జగ్గారెడ్డి అలిగిండా ఏంది ఇది? లేలే ఇప్పుడు అప్పుడు ఎన్నికల టైంలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కొంత నాకు నచ్చని పబ్లిక్ కూడా ఉంటుంది కదా కాన్స్టిట్యూన్సీలో. అందరు నచ్చాలని లేదు కదా నాకేం. నేనంటే నచ్చలోని కొంత సెక్షన్ పబ్లిక్ నా కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ వాళ్ళు ఫోన్లో అందుబాటులో లేడు అని ప్రచారానికి నేను అన్న కౌంటర్ అది. ఓకే సరే, నేను ఎట్లా మీకు అందుబాటులో కదా ఎవరికి ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, లేకపోతే నేనంటే ఇష్టపడని కొంత ఓటర్స్ ప్రజలు ఉంటారు కదా కాన్స్టిట్యూన్సీలో. మీకు 24 గంటల ఫోన్లో దొరికేటోడు దొరికిండు కదా, పొండికి హ్యాపీ కదా. మీరు ఎట్లయితే ఉంది, నేను ఎట్లా దొరక మీకు మీకు 24 గంటల ఫోన్లుగా దొరుకుతాడు కదా. మీరు మబ్బులో 4 గంటలకు మీరే అంటారు, 4 గంటలకు లేపుతాడు ఫోన్, 3 గంటలకు లేపుతాడు పొండిగా. మరి అదే బెస్ట్ కదా. మీరు హ్యాపీగా ఉండి నాకేమి ఇప్పుడు వాళ్ళ హ్యాపీ కోసం ఆ మాట అన్న. ఎగ్జాక్ట్లీ సంగారెడ్డిలో వాస్తవానికి కూడా జగ్గారెడ్డి మీద మీ మీద పోటీ చేసింది, ప్రత్యర్థిగా మీ మీద నిలబడ్డది చింతా ప్రభాకర్ కాదు, హరీష్ రావు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ 100%. హరీష్ రావు మీ మీద ఎఫర్ట్ పెట్టిండు 100%. ఈ సిచ్యువేషన్, సో మీరు గెలిచినుంటే ప్రతీకారం తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. ఒకవేళ లేదు, అది జరగలేదు అనుకుంది, ఇప్పుడు అయిపోయింది దాని పులి స్టాప్. ఇప్పుడు ఏం చేయబోతాడు జగ్గారెడ్డి? మీరైతే పవర్లో ఉన్నారు కదా, జగ్గారెడ్డి జనరల్గానే పవర్, మీ పార్టీ పవర్లోకి వచ్చింది, ఇంకా డబల్. ఇప్పుడు ఏం చేయబోతాము? జగ్గారెడ్డి అనేవాడు అధికారం ఉన్నప్పుడు బలంగా ఉండడము ఇష్టపడాడు, అపోజిషన్లో ఉన్నప్పుడే బలంగా ఉండాలని. ఎందుకంటే అది ఫైటింగ్ నేచర్, నా ఫైట్ మైండ్ అంతా. నేను కొట్లాడి స్ట్రగుల్ పోటీవాడు వచ్చినోడిని. కాబట్టి ఇప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జిల్లా మంత్రిని అసలు ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్క సందర్భంలో జగ్గారెడ్డి ఏదన్నా ఫోటోకాల్ పేరు మీద మీటింగ్లకు వచ్చి ఏదైనా మాట్లాడితే ఏమన్నా అవుతుందా అనే పొజిషన్లో కాంగ్రెస్ పోలీసులు కూడా ఉంటుంది. ఎందుకంటే అనేస్తా, ఏదో హరీష్ రావు మంత్రి కదా, ఈడ 200 పోలీసు వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఏదన్నా అంటే కేసులు అయితే, లేకపోతే వీళ్ళు అరెస్టులు చేస్తారు, వాటికి భయపడా. విన్నావా? నేను అట్లా భయపడా. ఎందుకంటే నేనే అసలు ఏం లేనప్పుడే పోలీసు వాళ్ళని కొట్టొచ్చినోడిని. ఇప్పుడైతే ఎమ్మెల్యే ఉన్నా అప్పుడు ఏముంటే, నేను మున్సిపల్ కౌన్సిలర్ కాకముందు కూడా ఏం లేకుంటే, ఇప్పుడున్న పోలీసు వాళ్ళు అప్పుడున్న పోలీసు వాళ్ళకి వీళ్ళేం పని చేస్తారు వీళ్ళు. విన్నా? ఆ టైంలోనే అట్లా ఫైట్లో వచ్చినోడిని. మనమేం పొలిటికల్ ఫైటర్ కదా, పబ్లిక్ కోసం కొట్లాడతాం మనం అంతే. కాబట్టి దానికి ఏం వెనుక పోను. ఆ రోజులలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొన్న 18లో గెలిచినాక కూడా పోలీసు వాళ్ళు కూడా నేను ఏదన్నా వస్తాను అని అంటే నేను వచ్చిపోయినాక పోలీసు వాళ్ళు టెన్షన్ ఉండాల్సి వస్తుండే. ఆ కలెక్టర్ ఉండనియాడా, ఎస్పీ ఉండని, డిఎస్పీలు ఉండని. ఇక నేను గమ్మున పొయ్యేంత వరకు పోలీసు వాళ్ళు అటెన్షన్ ఏడా. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా చెప్తుండే నేను ఏనా, అబ్బా ఏం సపోర్ట్ లేదురా పోయిండ్రా అని మనసులో అనుకోవాల్సిందంతా. నాదంతా టెన్షన్ ఉంటుంది పోతే. ఇప్పుడేం రూలింగ్ పార్టీ, అర్థమైందా? అవసరం లేదు, ఇషారా మీద పనులు కావాలి కాన్స్టిట్యూన్సీలో. ఎవరైనా ఉండనిగా, కలెక్టర్ ఉండని, ఎస్పీ ఉండని, డిఎస్పీ, సిఐలు ఉండనిగా. నేను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగానే నేను వినేటోని కాదు. ఇక రూలింగ్ పార్టీ లీడర్ కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ని జగ్గారెడ్డిగానే నడిపిస్తా. విన్నారా? ఎవరైనా వినాల్సిందే, ఇక చెప్తే వినాల్సిందే. కంపేర్ చేసుకోవాలి పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ. అడిగా ఏ ఆఫీసర్ అని ఉండని వినాల్సిందే. నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా ప్రజల కోసం నేను ఇది శాసిస్తా. అది కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, డిఎస్పీలు, సిఐలు ఎవరైనా చేయాల్సిందే. అల్టిమేటం ఇది జగ్గారెడ్డి. ఎవరేమన్నా అనుకోండి, నువ్వు ఏమన్నా అనుకో, విశ్లేషణ నా పద్ధతి చెప్తున్నా. అంటే మొన్న రీసెంట్గా అన్నారు, నేను ఓడిపోవచ్చు కానీ నేను చెప్పినట్టు జరగాల్సిందే, గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరగాల్సిందే, ప్రతి అధికారిక కార్యక్రమానికి మా మిస్సెస్ని పిలవాల్సిందే, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మాది ఉండాల్సిందే పాత్ర. ఎందుకన్నాను అంటే ఈ సాంప్రదాయాన్ని వాళ్ళే తెచ్చిర్రు. ఎవరు? హరీష్ రావే తెచ్చిండు ఈ సాంప్రదాయాన్ని. కొంత హోందాగా ఉండేటోని కానీ పోనీగా పోరలు ఏదో చేసుకుంటున్నారని వదిలేసాను నేను. పిల్లలు ఏదో కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారని వదిలేసాను నేను. పిల్లలంటే హరీష్ రావు పిల్లగాడే మరి నా ముంగట ఏం తీసుమారు కదా, ఏం తోపాయమన్నా.
12లో అనుకున్న శ్రీకృష్ణ కమిటీ వచ్చింది జిల్లా పరిషత్లో. ఓకే. అప్పుడు రాష్ట్ర విభజన కోసం వస్తే మొత్తం వాళ్ళ టీఆర్ఎస్ వేరే అంతా నేను డైరెక్ట్గా హరీష్ రావు గారు ఏంద్రా ఏం తమాషా చేస్తున్నారు అన్న. శ్రీకృష్ణ కమిటీ ఆయన జడ్జి ముంగట అన్న ఏముంటుంది పిల్లగాడే ఏముంది మంత్రి అయితే తోపు అవుతాడా కథ. జగ్గారెడ్డి మంత్రి కాకపోయినా తోపే, ఈ మంత్రులు అయినాక తోపుల బిల్డపే, ఒరిజినాలిటీ కాదు అది. పవర్ ఉంటే ఎవడైనా ఆడతాడు, పవర్ లేనప్పుడు ఆడినోని వీళ్ళతోటి టీఆర్ఎస్లతోటి హరీష్ రావు తోటి. కాబట్టి వదిలేసి నో ప్రాబ్లం.